హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. ఐ థింక్ ఇట్స్ బీన్ 2 years అనుకుంటా నేను ఇలా యూట్యూబ్లో వీడియో చేయక. అయితే ఇప్పటి నుంచి నేను లైన్గా కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు డైలీ ఆల్మోస్ట్ 2 to 3 daysకు వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, లైక్ ఇన్ని రోజులు నేను చాలా బిజీగా ఉండే అనమాట. లైక్ వర్క్తో బిజీ ఉండే అండ్ పర్సనల్ వర్క్స్తో కూడా చాలా బిజీగా ఉండే. బట్ ఇప్పటి నుంచి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోస్ అయితే కంటిన్యూస్గా షూట్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే నేను ముఖ్యంగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. నాకు రీసెంట్గా అయితే అమెజాన్లో జాబ్ వచ్చింది. అమెజాన్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది, కార్పొరేట్ జాబ్. ఇంతకీ ఆ జాబ్ ఏంటంటే అమెజాన్లో ప్రోడక్ట్ కాంప్లయన్స్ అసోసియేట్. ఈ జాబ్ అయితే నాకు వచ్చింది. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. లైక్ ఈ జాబ్ నాకు ఎలా వచ్చిందో చెప్తాను. అండ్ ఈ జాబ్ రావాలంటే మీరేం చేయాలో చెప్తాను. అండ్ ఈ జాబ్ కావాల్సిన కొన్ని విషయాల గురించి చెప్తాను. అండ్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, నాకైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే అది B2B సేల్స్ ఫౌండెడ్, ఫార్మలీ నోన్ యాజ్ monster.com అనే జాబ్ పోర్టల్లో నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లా వర్క్ చేశాను, B2B సేల్స్. సో అయితే ఏమైందంటే అది నా గ్రాడ్యుయేషన్ పర్సూ చేస్తున్నప్పుడే సైమల్టేనియస్గా జాబ్ మరియు స్టడీ రెండు చేశాను అన్నట్టు. నాది 6 years స్టడీ ఫార్మ్డి. సో ఆ 6th yearలో ఉన్నప్పుడే నేను డైరెక్ట్గా స్టడీతో పాటు జాబ్ అయితే చేశాను అనమాట ఫౌండెడ్లో. దాని తర్వాత ఏమైందంటే స్టడీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఆపేసాను అన్నట్టు. ఆ జాబ్ అయితే ఆపేసి నేను వేరే వాటి కోసం సెర్చ్ చేద్దాం అనుకున్నాను. ఆ గ్యాప్లో నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఉండే అనమాట. సో దాని తర్వాత నేను ఒక 2-3 months రెస్ట్ తీసుకున్నాను. సో ఈ గ్యాప్లో కూడా నేను వేరియస్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకున్నాను. పైథాన్ మీద ఫోకస్ చేశాను. అండ్ నా కోర్ స్కిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ సాఫ్ట్ స్కిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేశాను. బికాస్ అట్ ద మూమెంట్ లైక్ ఇంటర్వ్యూస్ కొట్టడం కానీ, లైక్ జాబ్ తెచ్చుకోవడం కానీ చాలా డిఫికల్ట్గా మారింది అన్నట్టు. సో ఎవరైతే స్కిల్డ్ పర్సన్ ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేటివి అయితే వస్తున్నాయి. సో దాని గురించి అని చెప్పేసి చాలా చాలా కష్టపడ్డా. అట్ లాస్ట్ ఏమైందంటే నాకు అరౌండ్ January 10th or 11th ఆ టైంలో ఏమైందంటే నేను అమెజాన్కి అప్లై చేశాను. అంతకుముందే 1 week ముందే అమెజాన్కి అప్లై అయితే చేశాను. అదేంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనమాట. అందులో రిజిస్ట్రేషన్ అండ్ కాంప్లయన్స్ అనే టీం ఒకటి ఉంటుంది. సో దానికైతే నేను అప్లై చేశాను అక్కడ. సో ఏమైందంటే నేను ఆ ఎగ్జామ్స్ అయితే రాశాను. దానికి ఒక 3 rounds ఎగ్జామ్ ఉండే. ఆ 3 rounds ఎగ్జామ్ అయితే రాశాను. దాని తర్వాత నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ గురించి, వీటన్నిటి గురించి నేను ఇంకో వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో మాట్లాడతాను. సో ఓవరాల్గా ఇప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటాను. అయితే ఏంటంటే 3 exams అయితే రాశాను. దాని తర్వాత 3 exams కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు 1 week తర్వాత అమెజాన్ నుంచి అయితే ఒక మెయిల్ వచ్చింది. ఏమని వచ్చింది అంటే, హాయ్ హనీష్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ కంప్లీటెడ్ 3 rounds. దెన్ ఏమన్నారు అంటే ఆన్ సైట్ ఇంటర్వ్యూ అంటున్నారు. లైక్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంటున్నారు. దే వోంట్ కండక్ట్ వర్చువల్ ఇంటర్వ్యూస్ దేర్. రమ్మంటున్నారు అనమాట. ఐ థింక్ నాకు ఒక 5 to 6 days గ్యాప్ ఉందన్నమాట దాని గురించి. సో నేను ఇంకేం చేశానంటే ప్రిపేర్ అయ్యాను. ఆ 3-4 daysలో కొంచెం ప్రిపేర్ అయ్యాను. ఆ రోల్ గురించి లైక్ మనకి అవగాహన ఉండాలి కదా అక్కడ మాట్లాడాలంటే. సో వీ షుడ్ బి గుడ్ అట్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ దాని గురించి మనకైతే ఐడియా ఉండాలి. అండ్ వీఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఫర్ దిస్ రోల్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్, రైట్? సో మనకి వేరే డిఫరెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, 1 year ఎక్స్పీరియన్స్. కాకపోతే ఈ పర్టికులర్ ఫీల్డ్లో అయితే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఏం చేశాను, లైక్ ఆన్లైన్ మెటీరియల్స్ అన్నీ చూశాను, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ అయ్యాను. అండ్ హియర్ కమ్స్ ద ఇంటర్వ్యూ డేట్. సో మనకి ఇంటర్వ్యూ అయితే నానాక్రమ్ కూడా మెయిన్ క్యాంపస్లో అయితే ఇంటర్వ్యూ వచ్చింది, లొకేషన్ అయితే. సో వాళ్ళు డీటెయిల్గా మెయిల్ షేర్ చేశారు. ఐ విల్ ఆల్సో అటాచ్ ఏ స్క్రీన్ షాట్ ఇన్ దిస్ వీడియో, యూ కెన్ చెక్ దేర్. సో ఈ స్క్రీన్ షాట్లో ఉన్నట్టుగా వాళ్ళు లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. లింక్ని క్లిక్ చేసేసి మనం ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో అలా నాకైతే నానాక్రమ్ కూడా క్యాంపస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే 11 o'clockకి ఇంటర్వ్యూ అయితే 20 minutes ముందే రావాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడికి మన
నానాక్రమ్ కూడా క్యాంపస్కి అయితే. సో నేనేం చేశానంటే లైక్ 1 అవర్ ముందే అక్కడ ఉన్నాను. సో అక్కడ ఉన్న తర్వాత లైక్ మిగిలిన వాళ్ళని కూడా మీట్ అయ్యాను అన్నట్టు, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ అది కూడా నేను ఒక చిన్న వీడియోని అయితే దీంట్లో అటాచ్ చేస్తాను, మీరు చూడొచ్చు. లైక్ అరౌండ్ 30 to 40 మెంబర్స్ అయితే వచ్చారు. అండ్ మా అందరినీ ఒక రూమ్లో కూడా కూర్చోబెట్టారు అక్కడ. లైక్ ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు మన రెజ్యూమ్స్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. సో మనం ఏంటంటే మనము ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత ఇప్పుడు మన రెజ్యూమ్స్ని తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మనకి గేట్ దగ్గర గేట్ పాస్ తీసుకోవాలి. గేట్ పాస్ దగ్గర ఎలా అంటే ఫస్ట్ మన పాన్ కార్డ్ ఆర్ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్, నెక్స్ట్ వాళ్ళకి మనకు వచ్చిన ఈమెయిల్ని అయితే చూపించాలన్నమాట వాళ్ళకి ఫోన్లో. తర్వాత వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు రిసెప్షన్ దగ్గర. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మనకి ఒక విజిటర్ ఐడి కార్డ్ ఇస్తారనమాట. సో దట్ వీఆర్ ఏ విజిటర్ టు ద కంపెనీ. సో మనం కంపెనీలో విజిటర్స్ అనమాట. సో దట్ ఏం చేస్తారు, మనం ఐడి కార్డ్ వేసుకొని ఉండాలన్నమాట. సో మనము అలా వేసేసుకొని ఇలా రూమ్కి వెళ్ళేసి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ మన రెజ్యూమ్తో పాటు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ మన డాక్యుమెంట్ అన్నట్టు ఏదైనా ఒక డాక్యుమెంట్ లైక్ పాన్ కార్డ్ డీటెయిల్, మెయిన్గా పాన్ కార్డ్ అడుగుతారు వీళ్ళు. సో పాన్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు రూమ్లోకి. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనిషియల్గా వెరిఫై చేసుకుంటారనమాట. లైక్ ఎగ్జామ్స్ రాసిన వ్యక్తి, ఇక్కడికి అటెండ్ అయిన వ్యక్తి ఒకరైనా కాదా. ఎందుకంటే దే నీడ్ టు క్రాస్ వెరిఫై, రైట్? బికాస్ ఎగ్జామ్స్ అనేటివి ఆ 3 రౌండ్స్ అనేటివి ఆన్లైన్లో జరుగుతాయి. తర్వాత 4th రౌండ్ అనేది మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో ఏం చేస్తారు అన్నట్టు క్రాస్ వెరిఫై చేస్తారు. క్రాస్ వెరిఫై చేసిన తర్వాత 1 by 1 ఇంటర్వ్యూ అయిపోయి లైక్ 1 by 1 ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. దెర్ విల్ బి సమ్ రూమ్స్, లైక్ ఇంటర్వ్యూ రూమ్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్వ్యూ రూమ్స్కి 1 by 1 పిలుస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు నా సిచ్యువేషన్ని చెప్పాలి ఫ్రెండ్స్. అయితే ఏం జరిగిందంటే ఆ రోజు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను నా పక్కన ఉన్న వ్యక్తితో చాలా మాట్లాడుతూ ఉంటాను అనమాట. లైక్ ఈ రోల్ గురించి, దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. వాళ్ళందరూ న్యూ పర్సన్స్ అక్కడ, ఆ వ్యక్తులంతా. సో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నంత సేపులో సడన్గా హనీష్ కమ్ టు ఇంటర్వ్యూ అని డైరెక్ట్గా పిలిచారు, నన్ను డైరెక్ట్గా పిలిచేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. అప్పటికే చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండే. సింపుల్గా చెప్పాలంటే నేను అరౌండ్ 10 o'clock అక్కడికి వెళ్ళుంటే 10 o'clock 9:30 వరకు నేను అక్కడ ఉన్నాను. సో ఆ టైంకి వెళ్తే నాకు ఎప్పుడు పిలిచారంటే అరౌండ్ 3 o'clockకి నాకు అమెజాన్ వాళ్ళు అయితే నన్ను లోపలికి పిలిచారన్నట్టు ఇంటర్వ్యూకి. పర్టికులర్గా ఇంటర్వ్యూకి నన్ను 3 o'clock అయితే పిలిచారు. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ హంగ్రీ అసలు, ఎందుకంటే పొద్దున ఎప్పుడూ తిన్నాను. సో వాళ్ళు మధ్యలో తినడానికి కూడా బయటకి వెళ్ళమని చెప్తున్నారు. లైక్ మీకు కుదిరితే బయటకు వెళ్ళండి, మాకు చెప్పేసి వెళ్ళండి అని చెప్పారు కూడా. బట్ మనం వచ్చింది ఇంటర్వ్యూ కోసం కదా, సో అవేమి వదిలేసి సో ఇంటర్వ్యూ కోసమని అలా కూర్చున్నాం. సో కంప్లీట్గా పేగుల్లో సౌండ్స్ వస్తున్నాయి అన్నట్టు, స్టమక్ నుంచి ఆ సౌండ్స్ బయటకు కూడా వచ్చేస్తున్నాయి అన్నట్టు. అంత హంగర్గా ఉన్నాను అన్నట్టు. సో అలా పిలిచేసిన తర్వాత నేనైతే చాలా భయపడిపోయాను. నాకు తెలియదు యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూస్కి అస్సలు డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటాను. ఇంటర్వ్యూ అని కాదు, మాట్లాడేది ఏ విషయం ఉన్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. అసలు దేనికి నేనైతే భయపడను. బట్ ఏం జరిగిందో తెలీదు, సడన్గా నేను భయపడడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేనేం చెప్పానంటే తనకి, షీఈ్ ఏ లైక్ లేడీ ఉమెన్. సో మేడం ఐ ఆస్క్ ఫర్ పర్మిషన్ ఫస్ట్, మేడం ఐ వాంట్ సమ్ వాటర్ అని చెప్పేసి ఈ వాటర్ తాగడానికి అయితే బయటకు వచ్చాను. సో దట్ ఐ కెన్ కామ్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ హంగ్రీ యాక్చువల్లీ. సో తను కూడా చెప్పారు, ఇఫ్ యూ ఆర్ హంగ్రీ లైక్ యూ కెన్ టేక్ సమ్ టైమ్ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ హనీష్, షీ సెడ్ దట్. బట్ నేనేం చేశాను అన్నట్టు, నో ప్రాబ్లం, ఇంటర్వ్యూ ఇచ్చేద్దాం అయిపోద్ది అనుకున్నాం. బట్ కూర్చున్న తర్వాత ఒకేసారి తనను చూస్తూ ఉంటే లైక్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోతుంది. తెలియని భయం. ఆ భయం ఎందుకు అంటే, అరే అమెజాన్ లాంటి కంపెనీ రా, అసలు వదులుకోవద్దు, ఖచ్చితంగా ఎలా అయినా జాబ్ అయితే కొట్టాలరా అనే భయం. ఆ భయం స్టార్ట్ అయింది అక్కడ. భయం స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం జరిగింది అన్నట్టు. క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. సో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లోనే జస్ట్ ఐ థింక్ అరౌండ్ 15 to 20 seconds మాట్లాడగానే తనని చూస్తుంటే, ఆ మేడం చూస్తుంటే భయం స్టార్ట్ అయింది నాకు. సో మాట్లాడలేకపోయినా సరిగ్గా. నేను భయపడ్డాను, చాలా భయపడ్డాను. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను భయపడ్డాను. నార్మల్గా ఇంటర్వ్యూస్లో నేను ఎప్పుడూ భయపడను, బట్ నేనైతే భయపడ్డాను అనమాట. సో అలా అయితే జరిగింది. బట్ ఆ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇచ్చాను. అండ్ మీకు నేను చెప్తాను అన్నట్టు, నేను నేర్చుకున్న లైక్ ఈ డ్రాబ్యాక్స్ అన్నిటి నుంచి కూడా నేను చాలా 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 టిప్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. అండ్ సో లైక్ ఇలా జరిగింది అన్నట్టు. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నార్మల్గా అందరికీ 15 minutes 20 minutes ఇంటర్వ్యూ జరిగితే నాకు
అక్కడికే 50 మినిట్స్ ఇంటర్వ్యూ జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తను నన్ను ఎన్ని క్వెషన్స్ అడిగిందో ఏంటో అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్‌గా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. లైక్ తను అడిగిన క్వెషన్స్‌కి నేనైతే ఆన్సర్ చేశాను. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కాన్ఫిడెంట్. ఓన్లీ 50% అని పెట్టుకున్నాను. సో 50% నాకు తెలుస్తుంది కదా నేను ఇంటర్వ్యూ ఎలా ఇచ్చాను ఏంటి అనేది. సో ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. నేను అలానే అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసాను. ఇక నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ వాళ్ళు చెప్పారనమాట, మీరు ట్విట్టర్లో కానీ ఎక్కడ క్వశ్చన్స్ అడగండి, జస్ట్ 5 to 7 డేస్లో మేమే మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఏం జరిగింది అంటే వాళ్ళు అన్నట్టుగానే 5 డేస్లో నాకు మెయిల్ వచ్చింది. ఏ మెయిల్ వచ్చింది? రిగ్రెట్ మెయిల్ వచ్చింది. అట్ ద మూమెంట్ వీ కాంట్ ఫార్వర్డ్ అని చెప్పి సింపుల్గా రిగ్రెట్ మెయిల్ వచ్చేసింది. నాకు తెలుసు, ఎందుకంటే నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పేసి నాకు తెలుసు ఈ విషయం. అండ్ బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్, రైట్? లైక్ మనకు రిగ్రెట్ మెయిల్ వచ్చినా కానీ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. లైక్ ఏం జరిగినా కానీ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. సో అదే నేను కూడా చేశాను. మనకి ఏమైందంటే మనం ఆల్రెడీ 3 rounds క్రాక్ చేసాం కదా. సో 3 rounds క్రాక్ చేసిన తర్వాత మనకి ఏమైందంటే ఒక 1-2 weeks తర్వాత నాకు మళ్ళీ అమెజాన్ నుంచి మళ్ళీ మెయిల్ వచ్చింది అన్నట్టు. ఏం మెయిల్ వచ్చిందంటే, హనీ యువర్ ప్రొఫైల్ ఈజ్ సూటబుల్ ఫర్ సో అండ్ సో రోల్. ఈసారి మనకి డిఫరెంట్ రోల్కి అయితే వచ్చింది. అదే ప్రోడక్ట్ కాంప్లియన్స్ అసోసియేట్, రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్ కాంప్లియన్స్ అసోసియేట్. సో ఈ రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్స్ కాంప్లియన్స్ అసోసియేట్ అంటే ఏంటంటే, నార్మల్గా అమెజాన్లో రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవేవి లేకుండా మన ప్లాట్ఫామ్ని మనం సేఫ్గా ఉంచాలి. లైక్ నథింగ్ బట్ అమెజాన్ని మనం సేఫ్గా ఉంచాలి. ఇదే మా రోల్ అనమాట. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. సో మా పని ఏంటన్నట్టు, రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్స్ ఎవరైనా అమ్ముతున్నా కానీ అలాంటి వాళ్ళని దొరకబట్టేసి అమ్మకుండా చేయడం. సింపుల్గా చెప్తున్నా అన్నట్టు, రాగా నేను మీకు. సో ఇది రోల్ అనమాట. సో దీని గురించి ఏమైందంటే, నార్మల్గా మనం ఎగ్జామ్స్ అయితే రాసేసాం కదా, ఎగ్జామ్స్ రాసాం కాబట్టి డైరెక్ట్గా ఇన్విటేషన్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఇన్ ద మాదాపూర్ క్యాంపస్. యాక్చువల్లీ మాదాపూర్ దగ్గర, హైటెక్ సిటీ దగ్గర ఉందన్నమాట ఇది అమెజాన్. బట్ నాకు ఆ విషయం తెలియదు. ఆల్రెడీ అక్కడ నానాగ్రం కూడా వెళ్ళిపోయాయి కదా. నేనేం చేశాను, పోర్టుగాన్ లాగా డైరెక్ట్ మెయిల్ ఓపెన్ చేశానా. మెయిల్ ఓపెన్ చేయగానే రైట్ అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్. నాకు అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ అని చూడగానే ఓకే నానక్రం గూడ నుంచి వచ్చిందని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ నేను గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయిపోయి నానక్రం గూడకి వెళ్ళాను. నానక్రం గూడకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్కి చూపించాను. సెక్యూరిటీ గార్డ్కి నేను కొంచెం ముందే వెళ్తాను అన్నట్టు. ఇంటర్వ్యూస్ ఉంటే నేను టైం టు టైం వెళ్ళాను, కొంచెం ముందే వెళ్తాను. ఎందుకంటే మనం ఎలాంటి టెన్షన్స్ ఉండద్దు, టెన్షన్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి ముందే బయలుదేరాను అనమాట. సో అరౌండ్ 11 o'clock అయితే నేను అక్కడ 10-20 వరకు అలా ఉన్నాను. అక్కడ ఉన్న తర్వాత అక్కడికి వాళ్ళకి చూపించాను అనమాట. చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ మీకు వచ్చింది ఇన్విటేషన్ బాగానే ఉంది కానీ ఇది ఈ క్యాంపస్ కాదు, ఇది మనకి ఇంకో క్యాంపస్ ఉంది అక్కడ హైటెక్ సిటీలో అని చెప్పేసి అన్నారు. షాక్ అయిపోయాను. అండ్ టైం ఇంకా చూసినట్టయితే 10:20-10:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు నేను వెంటనే ర్యాపిడో బుక్ చేసేసుకొని మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోయాను. నాకు ఇంకా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే అరే టైం అయిపోతుంది, 11 o'clock వరకు వాళ్ళు రమ్మన్నారా, అండ్ 20 minutes ముందే అక్కడ రమ్మన్నారా అని చెప్పేసి చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను. ఎందుకు అలా ముందు రమ్మంటారా అంటే, కొంచెం ప్రొసీజర్స్ ఉంటాయి అన్నట్టు. గేట్ పాస్ తీసుకోవడం, నెక్స్ట్ చెప్పాను కదా రిసెప్షన్ దగ్గర ఐడి కార్డ్ రావడము, అండ్ అక్కడ వెళ్ళి కూర్చోవడము, అలా. సో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ముందు రమ్మంటారు అనమాట. సో థ్యాంక్ గాడ్ నేను అక్కడ రీచ్ అయిపోయాను. 11 o'clock వరకు అయితే రీచ్ అయ్యాను. 11 o'clock వరకు రీచ్ అయ్యేసరికి ఇప్పుడు ఈసారి చూసినట్టయితే, లాస్ట్ సారి ఏమో జస్ట్ మనకి 40 members మాత్రమే వచ్చారు. ఇప్పుడు చూసినట్టయితే జనాలు 100-200 మంది ఉన్నారు అక్కడ లైన్లో బయట గేట్ పాస్ కోసం. సో నేనేం చేశాను, ఆ లైన్లో నిల్చొని గేట్ పాస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సర్ప్రైజింగ్గా నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అయినాను కదా, వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చారు. సేమ్ వాళ్ళే వ్యక్తులు మళ్ళీ ఇక్కడ కూడా కనిపించారు, చాలా మంది కనిపించారు. సో దట్ అప్పుడు అర్థం చేసుకోవచ్చు, అంటే ఓహో నాతో పాటు వీళ్ళకి కూడా ఇక్కడ జాబ్స్ అంటే అప్పుడు జాబ్ రాలేదు అని అర్థమైంది. సింపుల్గా ఏం చేశానంటే, ఇంకా మేమందరం ఆ లైన్ కట్టేసి నెక్స్ట్ అక్కడ గేట్ పాస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే, రిక్రూటర్ వస్తాడు అన్నట్టు. సో నాకు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందన్నట్టు. ఏం తెలిసిందంటే, అరే బాబు ఇక్కడ ఒక్క రోల్కే కాదు, ఈరోజు డిజిటల్ అసోసియేట్ అని ఇంకో రోల్కి కూడా ఇంటర్వ్యూస్ అనేటివి జరుగుతున్నాయి. సో దానికి ఎక్కువ మంది వచ్చారని నాకు అర్థమైంది, రిస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్స్ కాంప్లైంట్స్ అసోసియేట్ కన్నా. సో ఏం జరిగిందంటే, మనకి రిక్రూటర్ అయితే వస్తారు. రిక్రూటర్ వచ్చిన తర్వాత సేమ్ ఫస్ట్ వెరిఫై చేసుకుంటారు, మన రెజ్యూమ్ తీసుకుంటారు, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు, నెక్స్ట్ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ రాసి ఇవ్వాలి. లైక్ పాన్ కార్డ్ నంబర్ అయితే అక్కడ అటాచ్ చేసి మనం రిక్రూటర్కి అయితే ఇచ్చేసేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు లోపలికి తీసుకొని వెరిఫై చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి ఏం జరిగిందంటే, ఈసారి కూడా నేను అక్కడ మాట్లాడుతూ ఉండగానే నాకు పిలిచేశారు అన్నట్టు వెంటనే. లైక్ ఈసారి తొందరగా వచ్చింది నాకు. లాస్ట్ టైం అయితే 3 o'clock అలా అయిందని చెప్పాను కదా,
ఈసారి అలా ఏం కాకుండా తొందరగా వచ్చేసి నన్ను హనీష్ అని చెప్పేసి పిలిచారు. పిలిచిన తర్వాత నాకు ఈసారి కూడా చాలా చాలా టెన్షన్ అవుతుంది. లైక్ ఈసారి జెంట్స్ అన్నట్టు, లైక్ మేల్ ఇంటర్వ్యూ తీసుకునే సార్ అనమాట. సో ఏమైందంటే నేను అక్కడ బయట ఉన్నాను, లైక్ కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. బట్ నేనేం చేశానంటే లాస్ట్ టైం నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ ఈసారి చేయకూడదని చెప్పేసి పకడ్బందీగా మంచిగా వెళ్ళాను అన్నట్టు. మిస్టేక్స్ చేశాను, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మిస్టేక్ చేశాను కాబట్టి నాకు అది రాలేదు. బట్ ఎప్పుడైనా దేవుడు మనకి ఇంకో ఛాన్స్ ఇస్తాడు, అంటే దానికన్నా బెటర్ ఆప్షన్ ఇస్తాడు. సేమ్ నాకు కూడా అలానే జరిగింది. పాతది పోయింది కావచ్చు, దానికన్నా బెటర్ పొజిషన్ ఇది నన్ను అడిగితే. సో ఏం జరిగింది అంటే నేను అక్కడ బయట ఉన్నాను అనమాట. బయట ఉన్న తర్వాత సార్ ఏమన్నాడంటే హనీష్ యూ కెన్ సిట్ అని అన్నాడు. లోపలికి వెళ్ళి నేను కూర్చున్నాను. సార్ ఒక 1 minute తర్వాత వచ్చాడు. సో ఆ గ్యాప్లో నేను ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయిపోయి వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. అండ్ హీ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ మీ అండ్ వై డూ వాంట్ టు జాయిన్ ఇన్ అమెజాన్. సో వీటన్నిటి గురించి నేను తర్వాత వీడియోస్లో మీకు చెప్తాను క్వశ్చన్స్ ఏంటివి అనేది. సో ఇలా అయితే మనకి ఇంటర్వ్యూ అయితే జరిగింది. అరౌండ్ 15 to 20 minutes అయితే ఇంటర్వ్యూ జరిగింది. 15 to 20 minutes జరిగిన తర్వాత డైరెక్ట్గా మనకి సార్ అయితే హనీష్ యూ కెన్ లీవ్ అని అన్నాడు. సో వీ విల్ అప్డేట్ యూ సూన్ అన్నాడు. బట్ నేను నార్మల్గా అడుగుతాను అన్నట్టు ఫీడ్బ్యాక్. నార్మల్గా అమెజాన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని ఫీడ్బ్యాక్ అడుగుతారు, ఎలా ఉంది మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని మెయిల్ అడుగుతారు. బట్ నేనేం చేస్తానంటే ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిపోయే టైంకి నేనే వాళ్ళని రిక్రూటర్స్ని క్వశ్చన్ అడుగుతాను అన్నట్టు. లైక్ డూ ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్, లైక్ నేను ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఆల్రెడీ సార్ చెప్పాడు అనమాట నా వర్డ్స్కి, లైక్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్, యు ఆర్ ఆల్ పర్ఫెక్ట్లీ గుడ్. అంటే నాకు అప్పుడే చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. సో దట్ ఐ విల్ బీ సెలెక్టెడ్ అని చెప్పాను. సో నేను ఇంటికి వెళ్ళిపోయాను. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లైక్ ఆఫ్టర్ అరౌండ్ 7 to 10 days తర్వాత నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది. ఏం మెయిల్ వచ్చిందంటే ఈసారి సెలెక్టెడ్ అని మెయిల్ రాలేదు. ఏమొచ్చిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ని అప్లై చేయండి అని చెప్పి వచ్చింది అన్నట్టు. అంటే మనం అఫీషియల్గా ఈ రోల్ని అయితే అప్లై చేయలేదు పోర్టల్లో. సో మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత దీన్ని అప్లై చేయమన్నారు అనమాట. సో వాళ్ళు లింక్ అయితే షేర్ చేశారు, నాకు అప్లై అయితే చేశాను. అప్లై చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదే గ్యాప్లో ఒక వ్యక్తికి నాకు పరిచయం అయ్యారని చెప్పాను కదా, అక్కడ ఒక వ్యక్తికి ఏంటంటే అక్కడ సెలెక్ట్ కాలేదు అని మెయిల్ వచ్చేసింది. సో మాకు కొంచెం ధైర్యం వచ్చిందంటే ఓకే సెలెక్ట్ కాని వాళ్ళకి సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి మెయిల్ వచ్చింది కదా, సో మనం అందరం ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యామని కొంచెం ధీమాగా ఉన్నామన్నమాట. సో అదే టైంలో ఏం జరిగిందంటే అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో అసెస్మెంట్ అని చెప్పారు. ఈసారి అమెజాన్ వర్క్ స్టైల్ అసెస్మెంట్ అనమాట. సో అమెజాన్ వర్క్ స్టైల్ అసెస్మెంట్ అంటే నేను ఎగ్జామ్స్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, అసలు ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అందులో అనేది. సో ఇలాంటి అమెజాన్ వర్క్ స్టైల్ అసెస్మెంట్ అన్నట్టు. ఈ అసెస్మెంట్ ఏంటంటే లైక్ ఇది మీ ఓన్గా మీరు సాల్వ్ చేయాలన్నట్టు. కొన్ని సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. దేన్ని నువ్వు ప్రయారిటైజ్ చేస్తాము, లైక్ వర్క్లో మనం అమెజాన్లో వర్క్ చేస్తుంటే నిజమైన సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఈ ఎగ్జామ్లో పెడతారనమాట. సో ఈ ఎగ్జామ్ పెట్టారన్నమాట. అంటే ఇది 5th రౌండ్ అనమాట. 3 rounds ఎగ్జామ్ అనమాట. 4th round అనేది ఇంటర్వ్యూ, 5th round అనేది మళ్ళీ ఒక అసెస్మెంట్ అన్నట్టు. సో 5th round అనేది ఇచ్చేసిన తర్వాత మాకు ఏం చెప్పారంటే 48 hours మీకు అప్డేట్ చేస్తామన్నారు. సో 48 hours లైక్ 2 working days తీసుకున్నారు వాళ్ళు. 2 working days తీసుకొని మాకైతే మెయిల్ వచ్చేసింది. ఏమి వచ్చేసింది అంటే కంగ్రాచులేషన్స్ యూ గాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి రిక్రూటర్ నుంచి మెయిల్ అయితే వచ్చేసింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, లైక్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే నాతో 2-3 members కనెక్షన్లో ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా లైక్ 4 members-లో 3 members గాట్ సెలెక్టెడ్ అండ్ 1 member గాట్ నాట్ సెలెక్టెడ్ అన్నట్టు. సో మేము 3 members చాలా హ్యాపీగా ఉన్నాం. లైక్ దే విల్ మెన్షన్ ద ఆఫర్, లైక్ జాయినింగ్ డేట్ ఉంటుంది విచ్ ఈస్ నాన్ నెగోషియబుల్, లైక్ యూ కాంట్ చేంజ్ ద జాయినింగ్ డేట్. అండ్ దే ఆల్సో మెన్షన్ ద ప్యాకేజ్ డీటెయిల్స్ ఇన్ దట్ ఈమెయిల్. సో ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా ఆ మెయిల్లో పెడతారు వాళ్ళు. సో మనం వేటిని కూడా నెగోషియేట్ చేయలేము, ఇందులో డైరెక్ట్గా ఫిక్స్డ్ అయి ఉంటాయి అనమాట. సో వాటికన్నా ముందు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొక ఫామ్ అడుగుతారనమాట మనకి. ఏం ఫామ్ అంటే మీరు ప్రీవియస్గా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అండ్ ఎంత ప్యాకేజ్ వచ్చేది మీకు పాస్ట్లో అని చెప్పేసి అడుగుతారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇదేంటంటే ఇప్పుడు నేను సెకండ్ టైం ఇప్పుడు వచ్చాను కదా నాకు జాబ్, ఈ జాబ్ రావాలంటే మనకి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఈ పర్టికులర్ దాంట్లోనే మనకి 1 year అయితే అవసరం లేదు, వేరే దాంట్లో కూడా ఉంటే నో ప్రాబ్లం. మనకి వేరే దాంట్లో దేంట్లో ఉన్నా కానీ మనకు నో ప్రాబ్లం. ఈ పర్టికులర్ దాంట్లోనే అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లోనే ఉండాలని లేదు. సో నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండేసరికి మనకి కలిసి వచ్చేసింది అనమాట అది. సో ఇలా అయితే మనకి జాబ్ అయితే వచ్చేసింది. తర్వాత మనకి బీజీవీ ప్రాసెస్ అయితే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్. దీంట్లో మనం డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి, ఫొటోస్ అప్లోడ్ చేయాలి, ఆధార్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను వీటి గురించి కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను, అమెజాన్ బీజీవీ ఎలా ఉంటుంది అనేది.
సో తర్వాత ఏమైందంటే ఓవరాల్గా అన్నీ వెరిఫై చేస్తూ ఉంటారు. వెరిఫై చేసిన తర్వాత నా జాయినింగ్ అయితే ఈ 26th ఫిబ్రవరి రోజు అయితే నా జాయినింగ్ ఫస్ట్ డే. అండ్ వాళ్ళు ఐటీ ఎక్విప్మెంట్స్ గురించి కూడా వాళ్ళు అయితే డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. లైక్ they will send a form and we need to fill that form. Like we need to add the attachments like address details we need to add, and a name add చేయాలి, నెక్స్ట్ ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి, ఆల్ ద డీటెయిల్స్. అలా అన్ని డీటెయిల్స్ని యాడ్ చేసిన తర్వాత వాళ్ళైతే మనకి ఐటీ ఎక్విప్మెంట్స్ అయితే షేర్ చేస్తారు. లైక్ మోస్ట్ ప్రాబ్లీ 4 to 5 days ముందే మీకు ఐటీ ఎక్విప్మెంట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇన్ కేస్ మీకు ఐటీ ఎక్విప్మెంట్స్ రాకపోతే కూడా మీరు రిక్రూటర్ని ఆర్ ఐటీ టీమ్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీకు వాళ్ళ ఈమెయిల్స్ అయితే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సెలెక్ట్ అయితే. నెక్స్ట్ దిస్ ఈస్ ద కంప్లీట్ ప్రొసీజర్. ఇదైతే నా ఓవరాల్ అమెజాన్లో నా జర్నీ అనమాట. లైక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. అండ్ నాకు జాబ్ రావడానికి లైక్ మీకు ఇదంతా చెప్తా ఉంటే ఏదో సింపుల్గా వచ్చేసింది అని అనుకోవచ్చు, బట్ ఇది చాలా కాంప్లికేటెడ్ అన్నట్టు. దీన్ని రావడానికి ఎంత కష్టపడ్డానో అంతా నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. జస్ట్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఓవర్వ్యూగా చెప్దాం అనుకుంటున్నాను అనమాట. లైక్ ఎలా ఉంటుంది ప్రొసీజర్ అమెజాన్లో సెలెక్షన్ కానీ నెక్స్ట్ ఏంటనేది ఇట్లా చూపించాను అన్నట్టు. ఎన్ని రౌండ్స్ ఉంది నాకు రావడానికి, నా జర్నీకి చూపించడానికి ఈ వీడియో అనమాట. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత వీడియోస్లో షేర్ చేసుకుంటాను అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనకి మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ జాబ్ సంబంధించిన వీడియోస్ అయితే. థ్యాంక్ యూ.